హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 108 టీవీ. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఒకటి పెరిగింది పుష్ప, 4 డివిజన్లతో దక్షిణ కోస్తా రైల్వే జోన్. కొనసాగుతున్న కేబినెట్ భేటీ, బీసీలకు 34% రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్ కు బిగ్ షాక్, 7 ఆప్ ఎమ్మెల్యేలు రాజీనామా. ఫిబ్రవరి 14న స్కూళ్లకు సెలవు ఉందా లేదా? విశాఖ కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్లో వాల్తేరు డివిజన్ను పూర్తిగా లేకుండా చేయడం సరికాదంటూ కేంద్రంపై కూటమి ప్రభుత్వం చేసిన ఒత్తిడి ఫలించింది. తాజాగా విశాఖపట్నం డివిజన్ ఏర్పాటుకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కొత్త జోన్లో విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు మాత్రమే ఉండేలా డిపిఆర్ సిద్ధమవుతోంది. తాజా నిర్ణయంతో ఇందులో విశాఖపట్నం డివిజన్ కూడా చేరనుంది. ఈ మేరకు ముసాయిదా డిపిఆర్ సిద్ధం చేయాలని జోన్ ప్రత్యేక అధికారికి ఆదేశాలు వెళ్లాయి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలోని మొదటి బ్లాక్లో ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఇందులో భాగంగా పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ఈ క్రమంలోనే నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34% ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా పారిశ్రామికవేత్తలను ఆదుకునేలా ప్రభుత్వం రూపొందించిన పాలసీకి మంత్రి మండలి ఆమోద ముద్ర వేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆ రాష్ట్రంలో రాజకీయాలు కీలక మలుపు తీసుకుంటున్నాయి. ఎన్నికలకు ముందే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కొందరు నేతలు, ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పగా తాజాగా గట్టి ఎదురు దెబ్బ తగిలింది. సరిగ్గా ఓటింగ్కు 5 రోజులుండగా ఇలాంటి సమయంలో ఆ పార్టీకి 7 ఎమ్మెల్యేలు బిగ్ షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు లేఖ పంపించారు. ఎన్నికల్లో తమకు టికెట్ కేటాయించకపోవడంతోనే పార్టీకి రాజీనామా చేయాల్సి వస్తోందని ఆ లేఖలో ఎమ్మెల్యేలు వెల్లడించారు. తెలంగాణ సర్కారు ఫిబ్రవరి 14వ తేదీన సెలవు ప్రకటించింది. ఇస్లామిక్ క్యాలెండర్లో 8వ నెల అయిన షాబాన్ 15వ తేదీన జరుపుకునే షబ్బే బరాత్ కు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ క్యాలెండర్లో ఫిబ్రవరి 14న షబ్బే బరాత్ కు సెలవు ప్రకటించినప్పటికీ దానిని సెలవు దినంగా కాకుండా ఆప్షనల్ హాలిడే కింద చేర్చింది. షబ్బే బరాత్ అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలందరికీ పవిత్రమైన రోజు. చంద్రుడు ఇప్పటికే కనిపించినందున వచ్చే శుక్రవారం ముస్లిం మైనార్టీ స్కూళ్లు సెలవు దినంగా పాటించనున్నాయి. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.